ఈరోజు మనం ఆపార్ ఐడి గురించి తెలుసుకుందాం. ఆపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి యూడేస్లో. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ బార్లో యూడేస్ ప్లస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోవాలి, యూడేస్ ప్లస్ అని. క్లిక్ చేసినాక ఇలా మనకు యూడేస్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ టాప్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఇందులో తెలంగాణ స్టేట్ సెట్ చేసుకొని గో అవుతుంది. తెలంగాణ కావచ్చు, వేరే ఏ స్టేట్ అయినా కావచ్చు, సెట్ చేసి వచ్చేస్తుంది. ఇందులో స్టూడెంట్స్ మాడ్యూల్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ ఐడి అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్, పాఠశాల యొక్క యూడైస్ కోడ్. ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇందులో కరెంట్ అకాడమిక్ ఇయర్ 24-25 క్లిక్ చేయగానే ఇలా వచ్చేది. క్లోజ్ చేయాలి. ముందుగా మనము ఆపార్ ఐడి క్రియేట్ చేయాలంటే జీపీఈపీ మొత్తం కంప్లీట్ అయినా లేవా అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి అన్ని జీపీఈపీ ఈ స్కూల్లో కంప్లీట్ అయినాయి. నేను ఒక స్కూల్ తీసుకున్నా, ఇందులో అన్నీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. ఇందులో యాక్టివ్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా వెరిఫైడ్ ఫ్రమ్ UIDAI అగెన్స్ట్ నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉన్నాయి కదా. ఇలా ఉన్నాయి, గ్రీన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకు ఆపార్ జనరేట్ ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏముంది, వెరిఫికేషన్ ఫెయిల్డ్ ఫ్రమ్ UIDAI. వెరిఫికేషన్ ఫెయిల్డ్ అంటే మేబీ నేమ్ మిస్ మ్యాచ్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉండొచ్చు, వేరే రీజన్స్. ఇందులో మెయిన్ మనకు ఆపార్ చేయాలంటే నేమ్ యాజ్ పర్ ఆధార్. డేగావత్ శ్వేత ఉంది, ఓకే, నో ప్రాబ్లం. ఆధార్ నేమ్ మిస్ మ్యాచ్ లేదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది ఇక్కడ 15/6/2016 ఉంది కదా. కానీ ఆధార్లో డేట్ సరి చూసుకోవాలి. ఒకవేళ ఆధార్లో డేట్ రాంగ్ ఉంది కాబట్టి మనకు వెరిఫై కాలే కాబట్టి మనకు ఒకవేళ మనకు ఆధార్లో కూడా సేమ్ 56 తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం మళ్ళీ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్, లాగిన్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా, క్లిక్ చేసినా కానీ యాక్టివ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి వ్యాలిడేట్ అగైన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఇంకా వెరిఫై చేయలేదు కాబట్టి ఓకే, రాంగ్ వచ్చింది. మనం ఒకసారి ఆధార్లో కూడా చేంజ్ ఉంది కాబట్టి చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్లో చేంజ్ చేసుకున్న తర్వాత సేమ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్లిక్ చేస్తే ఓకే అవుతుంది. అప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్ ఆపార్ మాడ్యూల్, ఇది ఆపార్ మాడ్యూల్. ఇక్కడ ఫస్ట్ క్లాస్ కానీ క్లాస్ వైజ్ చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ క్లాస్లో 2 ఉన్నారు. ఒకరికి ఆపార్ స్టేటస్ ఉంది, ఇక్కడ ఆపార్ జనరేట్ అయింది, ఓకే, ఇది నో ప్రాబ్లం. ఇక్కడ ఏమున్నది, ఫస్ట్ నాట్ అప్లైడ్. ఎందుకు నాట్ అప్లైడ్? ఆపార్ ఐడి నాట్ అవైలబుల్ అంటే ఇక్కడ రైట్ సైడ్లో జనరేట్ ఉంది కదా, ఈ జనరేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది మనకు. ఎందుకు ఆపార్ జనరేట్ చేయాలి? ఈ స్టూడెంట్కి ఆధార్ నెంబర్ లేదు కాబట్టి మనం ఆపార్ జనరేట్ చేయలే. ఆధార్ నెంబర్ ఉంటేనే ఆపార్ జనరేట్ ఖచ్చితంగా అవుతుంది.
వితౌట్ ఆధార్ ఆపార్ జనరేట్ కాదు. ఒకవేళ ఇందులో ఆధార్ నెంబర్ ఉండి మొత్తం ఓకే ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి మనము ఈ స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ చూసుకోవాలి. జనరల్ ప్రొఫైల్ ఎందుకంటే డేట్ ఇక్కడ ఏముంది ప్రాబ్లము, యూడిఎస్లో నేమ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనము డేగావత్ పవన్ కుమార్, యాక్చువల్ ఇది పవన్ కుమార్ పడ్డది. ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క ఇక్కడ నుంచి మనము కాపీ చేసుకోవాలి. పెన్ నెంబర్ కాపీ చేసుకొని మనకు వన్ నేమ్, ఓన్లీ వన్ లెటర్ మాత్రము స్కూల్కి స్టూడెంట్ నేమ్ అప్డేట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ పెన్ నెంబర్, ఇక్కడ మనము ఇట్లా క్లిక్ ఉత్తి పెట్టుకోవాలి. పేస్ట్ ఆప్షన్, పేస్ట్ క్లిక్ చేయగానే గో అవుతారు. వచ్చినాక ఇక్కడ నేమ్ ఏముంది, డేగావత్ పవన్ కుమార్. అప్డేట్ కన్ఫర్మ్. ఇలా మనకు స్కూల్ లాగిన్లో ఒక్క వర్డ్ మాత్రమే నేమ్ చేంజ్ చేయడానికి అవకాశం మనకున్నది, అది కూడా ఒకటేసారి. తర్వాత స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ దిస్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కెన్ బి అప్డేటెడ్. స్టూడెంట్ నేమ్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ వన్ టైం. ఏదైనా స్టూడెంట్ మన నేమ్ ఒక్క వర్డ్ చేంజ్ చేయాలంటే, స్పేస్ కానీ వన్ వర్డ్ కానీ చేంజ్ చేయాలంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక్కసారి మాత్రమే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం చేంజ్ చేయాలంటే మళ్ళీ మండల్ లాగిన్లో లేదా డిస్ట్రిక్ట్ లాగిన్లో వాళ్ళకు మన పెన్ నెంబర్, స్టూడెంట్ ఒక పెన్ నెంబర్ ఉంది కదా, ఆ పెన్ నెంబర్ చెప్పి పెన్ నెంబరు మండల్కి కానీ డిస్ట్రిక్ట్ కానీ సెండ్ చేస్తే వాళ్ళు నేమ్ చేంజ్ చేస్తారు. అప్పుడు మనము ఆపార్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ క్లాస్ చూద్దాం. ఆధార్ నాట్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఆధార్ నెంబర్ లేదు కాబట్టి ఇది ఆపార్ జనరేట్ కాదు. ఒకవేళ ఆధార్ నెంబర్ ఉండి మనకి ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఏముంది, కుబావత్ ప్రేమ్. కాబట్టి కుబావత్ ప్రేమ్ సేమ్ ఆధార్లో కూడా నేమ్ యాజ్ పర్ స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ఆధార్ కార్డ్. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో నేమ్ ఏముంది అని ఇక్కడ మనము క్లిక్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ మనకు క్లిక్ చేయడానికి రాదు, టైప్ చేయడానికి రాదు. ఇప్పుడు డిజేబుల్ ఉంది. ఇది ఎనేబుల్ కావాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్, సపోజ్ ఆధార్ నెంబర్ కొట్టాలి, టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఇప్పుడు యూడేస్లో కుబావత్ ప్రేమ్ అండ్ స్కూల్ రికార్డ్స్ కూడా కుబావత్ ప్రేమ్ ఉంది. కాబట్టి ఆధార్లో కూడా కుబావత్ ప్రేమ్ అని టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసినాక ఇక్కడ సేవ్ చేయాలి. మనం సేవ్ చేయగానే ఇది ఓకే అవుతుంది. ఒకవేళ ఆధార్ దిగినాక ఆధార్ నెంబర్ తీసుకొచ్చి, ఈ స్టూడెంట్కి ఆధార్ నెంబర్ లేదు కాబట్టి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆధార్ నెంబర్ వచ్చినాక ఆధార్లో ఏం పేరు ఉంది, ఈ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి నేమ్ టైప్ చేసి ఆధార్ నెంబర్ టైప్ చేసి సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆపార్ మోడల్కి వెళ్ళి థర్డ్ క్లాస్ అనుకోండి. ఇప్పుడు థర్డ్ క్లాస్లో అందరు ఓకే అండి.
ఇది మనము ఆపార్ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియోస్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకోటి ఎంతమంది మన స్కూల్ లాగిన్లో ఎంతమందికి ఆపార్ జనరేట్ అయింది, ఎంతమంది రిక్వెస్ట్ ఉన్నారు, ఇంకెంతమంది పెండింగ్ ఉన్న విషయం మీద ఇక్కడ డౌన్లోడ్ స్టూడెంట్స్ ఆపార్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఫైల్ డౌన్లోడ్ అయినాక ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే ఇలా మనకు స్కూల్లో ఉన్న డేటా మొత్తం ఇలా వచ్చేస్తుంది. మనకు ఇక్కడ మనకు ఆపార్ జనరేట్ స్టేటస్ నాట్ అప్లైడ్ అంటే ఆపార్ జనరేట్ చేయలేదన్నమాట. జనరేట్ చేసినవి మాత్రము ఆపార్ జనరేట్ అయినాయి. ఈ నాట్ అప్లైడ్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరివి మనము ఆపార్ జనరేట్ చేయలేదు. ఎందుకంటే ఈ స్కూల్లో వీళ్ళందరికీ నలుగురికి ఆధార్ నెంబర్ లేదు కాబట్టి ఆపార్ జనరేట్ చేయలేదు. ఓకే అండి, ఇలా మనము స్టేటస్ చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసి రికార్డ్ ప్రకారం. ఓకే, ఇలా మనము ఒక్కొక్క స్టూడెంట్ ఆపార్ జనరేట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోస్లో ఇలా తెలుసుకుందాం కాబట్టి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా నెక్స్ట్ వీడియో దాని గురించి క్లియర్గా పెన్ టు పెన్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.